నమస్తే విటివి పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. పల్నాడు వినుకొండలో ఒక ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అలాగే అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తామామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మీ కోటేశ్వర్లకు ఈ జూన్ 4న వివాహమైంది. 12 లక్షల నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తు రాలేదు ఆవిడ నల్లగా ఉందని. అలాగే 12 లక్షలు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదు. 25 సవర్ల బంగారం కూడా తీసుకున్నారు. అప్పుడు గుర్తు రాలేదు. ఎప్పుడైతే ఆ డబ్బులు ఖర్చయిపోవడం మొదలుపెట్టిందో, సో అప్పటినుంచి వీళ్ళకి నల్లగా ఉందని, అశుభాలు జరుగుతున్నాయని చెప్పేసి గుర్తొచ్చాయన్నమాట. సో అందుకని ఇప్పుడు పెళ్ళై 7 నెలలు కూడా కాలేదు. ఇంటి నుంచి గెంటేశారు. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి శిక్ష పడాలంటారు? మీకేమనిపిస్తుంది? అసలు అమ్మాయి మంచితనం గురించి చూడాలి గానీ, నల్లగా ఉందా? తెల్లగా ఉందా? ఇంత కట్నం తెచ్చిందా? అంత కట్నం తెచ్చిందా? అని కాదు. ఈ రోజుల్లో కట్నం ఎక్కువ తెచ్చినా, అమ్మాయి తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, మీ లైఫ్‌కి గ్యారంటీ ఉందా? అసలు ఎన్నో చూస్తున్నాం ప్రస్తుతం సమాజంలో జరిగేటివి. వైఫ్‌లు హస్బెండ్‌ని చంపేయడాలు, డ్రమ్ముల్లో పెట్టడాలు ఇలా చాలా అయితే జరుగుతున్నాయి. సో, అలాంటివి కాకుండా మంచిగా రంగు వీటితో ఏమి చూసుకోకుండా, రంగు, డబ్బు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటది. సో, ఇలాంటి ఘటనల వల్లే అమ్మాయిలు కూడా ఇలా తయారవుతున్నారని అనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో కూడా కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.